హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన కేకేఆర్ అయితే అద్భుతమైన విజయంతో ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకురావడం జరిగినాయి. అసలు కోల్కతా నైట్ రైడర్కి వచ్చేసరికి ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్కి వచ్చేసరికి ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో ప్లే ఆఫ్ ఆశలు అయితే దెబ్బతిన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు రెండు జట్లకు వచ్చేసరికి ప్లే ఆఫ్ ఆశలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా మ్యాచ్ గురించి క్లియర్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో చాలా ఇంట్రెస్టింగ్ కరమైన మ్యాచ్ అయితే చూడడం జరిగింది. చివరి వరకు అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే సాగింది. చివరికి ఢిల్లీ క్యాపిటల్ పైన కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి 14 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఈ విజయంతో మాత్రమైతే కోల్కతా నైట్ రైడర్ అయితే ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకురావడం జరిగినాయి. ముఖ్యంగా వరుస ఓటములకు అయితే కోల్కతా నైట్ రైడర్ బ్రేక్ ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్తో విజయం ఇచ్చి ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకొచ్చింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో ప్లే ఆఫ్ ఆశలు అయితే సన్నగిల్లా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్ టీం నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి 204 పరుగులు అయితే చేయడం జరిగింది. భారీ స్కోర్ అయితే చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి కేవలం 190 పరుగులకే పరిమితమైంది 20 ఓవర్లతోటి. దీంతో 14 పరుగులతో అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా కేకేఆర్ బ్యాటర్లో కానీ బౌలర్ సమిష్టి ప్రదర్శనతో అయితే విజయం దక్కింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోవడానికి మెయిన్ కారణం బ్యాటింగ్లో అనుకున్నంత స్థాయిలో ప్లేయర్స్ రాణించకపోవడంతో అయితే మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. అయితే ఈ ఓటమి తర్వాత ఇరు జట్ల యొక్క ప్లే ఆఫ్ రేస్ ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నాయి, ప్లే ఆఫ్ చేరే అవకాశం ఏ జట్టుకు ఉంది ఎక్కువగానైతే చూసుకుందాం. అయితే ఈ మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించిన కేకేఆర్ మాత్రం అయితే ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ రద్దవడంతో 5 మ్యాచ్లు ఓడిపోవడంతో ఓవరాల్గా పాయింట్ టేబుల్లో చూసుకుని 7వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 9 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.27 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కోల్కతా నైట్ రైడర్కి వచ్చేసరికి ఇంకా 4 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. 4లో 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ రేస్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇంకా కోల్కతా నైట్ రైడర్కి అయితే చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాబోయే మ్యాచ్ల్లో అన్ని మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లోకి వస్తే దూసుకొచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. కేకేఆర్కి అయితే మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ఓటమితోని మాత్రమైతే ప్లే ఆఫ్ రేస్ నుంచి చాలా సన్నగిల్లుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వరుస 2 ఓటములు అయితే నమోదు చేయడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్. అదేవిధంగా నిన్న కేకేఆర్ చేతిలో 14 పరుగులతోనే ఓటమి అయితే చెందడం జరిగింది. వరుస 2 ఓటముల తర్వాత ఇప్పుడు పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసి పొజిషన్లో అయితే కొనసాగుతుంది 12 పాయింట్లతో. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.36 అయితే ఉండడం జరిగింది. ఓవరాల్ ఈ సీజన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ 10 మ్యాచ్లు ఆడడం జరిగింది. 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఢిల్లీ క్యాపిటల్కి మాత్రం అయితే ప్లే ఆఫ్ చేయడానికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 4 మ్యాచ్లు కనీసం 3 మ్యాచ్లు గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదు 4 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఇతర జట్ల పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే. ఢిల్లీ క్యాపిటల్ రాబోయే మ్యాచ్ల్లో అన్ని మ్యాచ్లు సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు ఉంటే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ కూడా 80 నుంచి 90% అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. రాబోయే మ్యాచ్లు అన్నీ కూడా ఫైనల్ మ్యాచ్లో తీసుకుంటేనే ఢిల్లీ క్యాపిటల్ అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. గత 2 మ్యాచ్ల్లో వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించకపోవడంతో అయితే వరుసగా 2 ఓటములు అయితే నమోదు చేయడం జరిగింది. రాబోయే మ్యాచ్లో ఇదే పర్ఫార్మెన్స్ కనబరిస్తే మాత్రం అయితే ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్కి మాత్రమైతే. రాబోయే మ్యాచ్లు ఎలా రాణిస్తే, ఏ విధంగా రాణిస్తే అయితే చూడాలి. అదే చేరుతుంది. ఓవరాల్గా ప్లే ఆఫ్ రేస్ మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 7 జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో టాపర్గా వచ్చేసరికి ఆర్సీబీ అయితే ఉంది 14 పాయింట్లతోటి. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ముంబై ఉంది 12 పాయింట్లు. గుజరాత్ టైటన్ 12 పాయింట్లతో 3వ పొజిషన్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్ 12 పాయింట్లతో 4వ పొజిషన్లో ఉంది. పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో 5వ పొజిషన్లో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ 10 పాయింట్లతో 6వ పొజిషన్లో ఉంది. ఈ 6 జట్ల మధ్యనే ప్లే ఆఫ్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక కొలిక్కి రావాలంటే ఇంకా 3 నుంచి 4 మ్యాచ్లు జరిగితేనే మనకు కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్
మాత్రం అయితే ప్లే ఆఫ్ వచ్చేసరికి 7 జట్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది. మరి 7 జట్ల మధ్య ఏది ప్లే ఆఫ్ చేరుతుంది అనేది అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న జట్లు మాత్రమైతే తీవ్ర నిరాశపరిచిన జట్లు మాత్రమైతే అద్భుతమైన విజయాలతోనైతే ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకురావడం జరుగుతుంది. అనూహ్యంగా టేబుల్లో అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ జట్టు ప్లే ఆఫ్ రేస్ చేరుతుంది అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఫుల్ క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.